హలో హాయ్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు నేను స్పాంజీ కేక్తో రెడీగా ఉన్నాను. పదండి ఎలాగ రెసిపీ చేయాలో చూపిస్తాను. చూడండి ఎంత బాగా స్పాంజీగా పల్ఫీగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. తింటుంటుంటే ఇంకా ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. పదండి రెసిపీ చూపిస్తా. ఫస్ట్ ఒక పెద్ద బౌల్లోన మనం ఒక 1 కప్ మైదా తీసుకున్నాను. ఇది నేను బాగా ఫిల్టర్ చేస్తున్నాను. చూడండి, బాగా ఫిల్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం తీసుకుంటాం, 1/2 కప్ షుగర్ పౌడర్. షుగర్ని బాగా పౌడర్ చేసేస్తే ఇలా అవుతుంది. 1/2 కప్ షుగర్ పౌడర్ అంటే 1 కప్ మైదాకి 1/2 కప్ షుగర్ పౌడర్. ఇది కూడా ఫిల్టర్ అయిపోచేస్తుంది. అండ్ దీనిలో ఉన్న పార్టికల్స్ ఏమైనా ఉన్నా ఫిల్టర్లో ఉండిపోతాయి. సో మనం ఇలా ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయడం వల్ల కేక్ చాలా పల్పిగా వస్తుంది. ఆ తర్వాత 1/4 కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఇది మీకు ఆప్షనల్, కానీ తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇది కూడా ఒకసారి ఫిల్టర్ చేసేస్తారు. ఒకసారి ఏంటంటే విస్కర్తోనే అంత బాగా విస్క్ చేసేద్దాం. కలపడం వల్ల ఏంటంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇందులో బాగా స్ప్రెడ్ అవుతుంది, బాగుంటుంది. చూసారా, ఇలాగ ఒకసారి బాగా కలిపేస్తారు. అంతా నీట్ అండ్ క్లీన్గా కలుపుతారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేసుకుంటే ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ అవుతుంది, 1/2 కప్ ఆయిల్ తీసుకుంటారు. తీసుకున్న అంతా ఒకసారి విస్క్ చేసేస్తారు బాగా. ఇది కొంచెం కొంచెం విస్క్ చేసిన తర్వాత మనం మిల్క్ ఈ లోపల తెచ్చుకుందాం. మిల్క్ ఏంటంటే నార్మల్ టెంపరేచర్ మిల్క్ యూజ్ చేస్తారు, ఓకేనా. ఈ నార్మల్ టెంపరేచర్ మిల్క్ కొంచెం కొంచెం వేసుకొని మనం కలుపుదాం. అయితే నేను 1 కప్ తీసుకున్నాను, సో కొంచెం కొంచెం మిల్క్ వేస్తాం. మిల్క్ ఇన్ కేస్ మీకు అంటే బ్యాటర్ థిక్గా ఉంది అంటే మీరు 1 to 2 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. లేనివారు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోన నేను ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాను. ఆ తర్వాత మైదాతో గ్రీస్ చేశాను. ఇప్పుడు చూడండి, తుట్టి ఫుట్టి కిందకి ఒక లేయర్లో వేసుకుంటున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం బ్యాటర్ ఏదో ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందులోన కొంత తుట్టి ఫుట్టికి నేను మైదా పౌడర్తోని కలిపి ఉంచాను. ఎందుకంటే ఈ బ్యాటర్లో వేయడం వల్ల దేనికి అది అంటకంటే సెపరేట్గా ఫామ్ అవుతుంది. ఒకవేళ మైదా అయిపోతే అంతా ఒక్క దగ్గర అంటిసినట్టుగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కేక్లోనే ఒక్కొక్క స్పాట్లోనే ఉంటుంది. ఇప్పుడు అంతా ఒక్కసారి బాగా కలిపేస్తారు. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఎంత బాగుంది బ్యాటర్. ఇప్పుడు ఏం చేస్తాం, మన బౌల్లో మన కేక్ మౌల్డ్ మనకు ఉంది కదా, ఇందులోన మనం సెంటర్లో మీరు బ్యాటర్ వేసుకుంటారు. సైడ్లు కాకుండా పూర ఎగ్జాక్ట్ సెంటర్లో వేస్తే బాగా ఈక్వల్ స్ప్రెడ్ అవుతుంది. ఈ లోపల నేను ఒక పెద్ద బౌల్లోన స్టాండ్ పెట్టి ఫ్రీ హీట్ చేసి ఉంచుకున్నాను. ఇందులోనే కేక్ పెడదాం. చూడండి, ఇప్పుడు కేక్ లీడ్ పెట్టేశాను. ఇప్పుడు నేను కొంచెం కవర్ చేసేద్దాం. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుతారు. నెక్స్ట్ ఏంటంటే కొంచెం లో చేసుకొని 30 మినిట్స్ ఉంచుతారు. 30 మినిట్స్ అయితే ఒకసారి చెక్ చేసి చూడండి. కాకపోతే ఇంకా 5 మినిట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపల నా కేక్ కూడా రెడీ అయిపోతుంది. 30 మినిట్స్ తర్వాత చూద్దాం. సూపర్ సాఫ్టీ అయిన నా కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. చాలా బ్రౌనీస్గా, చాలా చాలా స్పాంజీగా ఉంది, చాలా టేస్ట్ కూడా ఉంది. ఒకసారి మీరు మీ ఫ్యామిలీతో ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి ఇవ్వండి. చాలా అంటే చాలా బాగుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.